పెద్ద పంజాని మండలంలోని రాయలపేట పంచాయతీ కేంద్రంలో రోడ్డు విస్తరణ పనులకు అడ్డంకులు తొలగాయి. ఈ పనులకు సంబంధించి అధికారులు మరియు నిర్వాసితులతో పలమనేరు శాసనసభ్యులు అమరనాథ్ రెడ్డి సోమవారం సమీక్ష నిర్వహించారు. రోడ్డు విస్తరణకు కొంతమంది అభ్యంతరాలు తెలుపుతుండటంతో 4 రోజుల క్రితం రాయలపేట గ్రామాన్ని ఎమ్మెల్యే సందర్శించారు. దీంతో అందరి సమ్మతముతోనే పనులు జరుగుతాయని, ఎవరు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని సర్ది చెప్పారు. అయితే పలువురికి విస్తరణ సందర్భంగా తమ ఇల్లు అంకల్లో అధిక శాతం తొలగించాల్సి ఉంటుందనే ఆందోళన నేపథ్యంలో రెవెన్యూ మరియు ఆర్ఎండ్బి అధికారులతో పాటు గ్రామస్తులతో సమావేశం నిర్వహించి అభిప్రాయ సేకరణ చేపట్టారు. మీరు మన చెప్పినట్టు అన్ని మనీ ఎక్కువ తీసుకుని మనం రకరకాల అంగడి పెట్టేసి డబ్బు పెట్టించేస్తారు. ఇప్పుడు ఇబ్బంది ఏం లేదు. ట్రాఫిక్ లేకపోతే మూమెంట్ లేకపోతే మీకు కూడా ఇబ్బందే కదా. స్మూత్ గా వెళ్ళిపోతే చాలు. ఇప్పుడు 2 బండ్లు స్మూత్ గా మూవ్ అయినాయి, సమస్య ఇప్పుడు స్మూత్ గా పోవడం. 7:30 ఉందని చూసాం సార్. మన సార్ మేడం వాళ్ళు చూసి ఎంత ఉంటే అంత మార్కింగ్ మనం వేసింది కాదు కదా, మీరు వేసిందే కదా, మీరే ఉండి వేపించుకోవాలి. ముందు అదే సార్ 700 మీటర్ వేసారు వాళ్ళు, వాళ్ళు 2 కాలంటే వేసారు. ఈ సార్ చెప్పారు అదే మా చుట్టుపక్కల కదా ఆడించి అంటే ఆడేమైందంటే కొంచెం ఫ్రీగా ఉండే చోట ఒక రకంగా ఉంటుంది, చోట ఆ రోజు కూడా ఇట్లా చోట కొంచెం ఇబ్బందికరంగా ఉండే చోట కొంచెం తీసుకొని ఫ్రీగా ఉండే ఎంత ఉంటే అంత తీసేసుకున్నారు. 6 మీటర్లు చేసినామంటే మళ్ళీ చాలా నేరం అయిపోతుంది సార్. ఎందుకంటే మనకు ముందు 7 మీటర్స్ రోడ్తో సీసీ రోడ్తో ఉంది. ఇప్పుడు మన సెంక్షన్ 10 మీటర్స్ ఉంది. 10 మీటర్స్ తర్వాత మినిమం 1 or 2 ఫీట్స్ అన్నా ఉండాలి డ్రైన్కి గ్యాప్. 1 మీటర్ మళ్ళీ డ్రైన్ రావాలి. మళ్ళీ ఎలక్ట్రికల్ పోల్స్ పెట్టుకోవాల్సి వచ్చినప్పుడు దానికి దాదాపు 1 మీటర్ కావాల్సి వస్తుంది. మన కనీసం అంటే అంటే 7 మీటర్స్ విడ్త్ వచ్చినప్పుడు అది ఓకే అన్న. 7 మీటర్ సెక్షన్ ముందు ఉంది కాబట్టి వచ్చినప్పుడు 12 మీటర్లు అయితే సరిపోతుంది. కానీ ఇప్పుడు 7 మీటర్లు వేసినామంటే ఆ ప్రాబ్లం అయితే సాల్వ్ కాదు. మనకి 10 మీటర్లన్నా వేస్తేనే రోడ్ మన సెక్షన్ 10 మీటర్లు వచ్చింది. సీసీ రోడ్ సెక్షన్ 10 మీటర్లు వచ్చింది. మాటలే అప్పుడు ఏముందో అదే శాంక్షన్, అదే సమస్య వస్తుంది. అందుకే నేను మీది ఇబ్బంది లేకుండా లాస్ట్ టైం ఏదనుకున్నామో దానికే చేయండి అంటా ఉంటా. దానికి నేను కన్విన్స్ చేసి దానికే చేసేయండి అంటున్నా. ముందు చేసింది చేస్తూ ఏమన్నా మన బైపాస్ ఛాన్సెస్ మీరు కావాలనుకుంటే 5 నిమిషాలు వస్తుంది ఛాన్సెస్, వద్దనుకుంటే ఆపేస్తాం. ఫస్ట్ అది కాదు, ఫస్ట్ కటింగ్ ఇచ్చిన తర్వాత ఫస్ట్ కటింగ్ ఇస్తాం. మీకు డబ్బు వస్తే అంత లోపల డబ్బు వస్తే వెనకాలకి కొంచెం జరపాల్సి వస్తే అవసరం దానికి దీనికి రెండింటికి అమౌంట్ రెండింటికే వస్తుంది అంటున్నా. అది శాంక్షన్ అయితే ఇది వస్తుంది, దాన్ని ఎట్లా వస్తుంది? అది ఇప్పుడే చెప్పే పని లేదంట. ఫ్యూచర్ 20 ఏళ్ళకు 30 ఏళ్ళకు వస్తే అప్పుడు ఫ్రీ చేయాలా. ఇప్పుడు తీసి ఇచ్చేస్తాను అవకాశం, ఈ టర్మ్ లోనే వీలైతే చేసేస్తాను. బట్ ఫ్యూచర్ లో అవకాశం వస్తే చేసి పెట్టేసి ఉంటారు. రేపు ఎప్పుడన్నా నా ఇళ్ళటోడు ఇంకెవడన్నా వచ్చి అప్పుడు ఇల్లు రోడ్డు పెరకాలి అంటే భూమి లేకుండా
మళ్ళీ మీకు డబ్బు వస్తే మళ్ళీ కావాలంటే ఫ్యూచర్ లో ఏమైతే అది ఎస్టిమేట్ పడేసి పంపించుకోవాలి. మీరు కన్ఫ్యూజ్ కావద్దండి. మీరు పాత లెక్క ప్రకారం ఏదైతే ముందు లాస్ట్ టైం మనము మార్కింగ్ చేసినామో ఆ మార్కింగ్ ప్రకారం మీరు క్లారిటీ ఇచ్చేసి అందరూ ఎవరు ఇబ్బంది పెట్టకుండా మీ అంతకు మీరు తీసేసుకోండి సరిపోతుంది. ఇప్పుడు రేపటి నుంచి తీసిన మొదలు పెట్టేది మేము కదా, రోడ్డు డబ్బు రెడీగా ఉంది, మొదలు పెట్టేస్తారు. మీరు తీసేది ఆలస్యం. ముందు 7.5 మీటర్ ముందు మీరు తగ్గి 6 మీటర్ చేసింది. మళ్ళీ కన్ఫ్యూజ్ కావద్దండి. లేదు ముందు 2 గుర్తులే తగ్గించాడు. ఇప్పుడు 7.5 పెట్టకపోతే నీకు ఎట్లా వస్తుంది? రాదు కదా రోడ్డు. ఏదో ఇట్లా తీసుకోవాల్సిందే కదా అంటున్నా. అది లిస్ట్ ఎత్తి దాని ప్రకారం క్లియర్ కట్ గా చేయమని చెప్పిన మళ్ళీ వాళ్ళు కన్విన్స్ అయ్యి ఒప్పుకున్నారు. మాతది ఏముందో దాని ప్రకారమే చేయమని చెప్పేసిన. దీంట్లో 2 ఇష్యూలు ఉన్నాయి. ఒకటి వచ్చి రేపు ఫ్యూచర్ కూడా ఇబ్బంది లేకుండా ఉండాలంటే నేను గవర్నమెంట్ నుంచి ల్యాండ్ అక్విజిషన్ ప్రపోజల్ పెట్టమని. ఇప్పుడు రోడ్డుకు మనం ఇప్పుడు జరిగేది జరుగుతూ ఉంటుంది. ల్యాండ్ అక్విజిషన్ ప్రకారం మనం ఎస్టిమేట్ వేసి ల్యాండ్ అక్విజిషన్ కూడా పంపించమని నా ప్రయత్నం అయితే నేను చేస్తాను. ల్యాండ్ అక్విజిషన్ని ఎవరైనా నష్టపోయిన వాళ్ళకి ఒకవేళ అవసరం వస్తే అవకాశం ఉంటే, ఎందుకంటే అది పూర్తిగా నేను కమిట్ అయితే కాలేను. ఏదైతే ఎఫెక్ట్ అయితే నేను మొన్న కూడా మీతో మాట్లాడే నాకు వేరే ఆలోచన ఉంది అని చెప్పిన. నా ఆలోచన ఇప్పుడు ఏదైతే మీరు నిజంగా ల్యాండ్ ఒరిజినల్గా మీరు ఉండేది ఇస్తూ ఉంటారో దానికి కావాల్సిన కాంపెన్సేషన్ కూడా ఇప్పించేదానికి ఇంకొక పక్క సైమల్టేనియస్గా నేను ప్రపోజల్ ఇచ్చి పంపించేస్తాను. బట్ అది అయిపోతే నాకు ఈజీ అయిపోతుంది. ఎందుకంటే R&Bలో మినిస్ట్రీలో నాకు బాగానే ఉంటారు, ఫైనాన్స్ ఇద్దరు బాగానే ఉంటారు. కాబట్టి మనకు ఫైనాన్స్ క్లియరెన్స్ తెచ్చుకోవాలి. చేసుకొని పాతది ఏది ఉందో దాని ప్రకారం మార్క్ చేసి రోడ్డుకి ఇప్పుడు ఇమీడియట్గా ముందు గతంలో ఏదైతే అనుకున్నామో అది వాలంటరీగా మీకు మీ దగ్గర పాత మార్కింగ్లు కూడా ఉండే రమ్మంటే అదే మార్కింగ్ ప్రకారం వాళ్ళు ఇచ్చేస్తారు. ఇప్పుడు సెంటర్ పాయింట్ నుంచి ఇట్లా పాత గుర్తు వేసిన కాడికి అందరికి ఓకేనా? కొంతమంది మాట్లాడలాము. చేతిలో నీకు మళ్ళీ రెండవ మార్కింగ్ మీరు ఒక మార్కింగ్ దురిపేసి ఇంకొక మార్కింగ్ పెట్టుకొని కూర్చోండి.